సాహిత్యం కోసం కాకపోయినా సమాజం కోసం ప్రతి ఒక్కరూ విశ్వకవి గుర్రం జాషువాను గుర్తుపెట్టుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. గుర్రం జాషువా జయంతి వేడుకల్లో భాగంగా ఒంగోలులోని తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన దళిత సాంస్కృతిక సాహితీ మహోత్సవంలో ఎంపీ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ దళిత సాంస్కృతిక సాహితీ మహోత్సవం ద్వారా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఇచ్చారని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కొనకలూరి ఇనాక్ మాట్లాడుతూ సమాజంలో ఉండే సాహితీ యోధుల్లో గొప్ప తిరుగుబాటుదారుడు గుర్రం జాషువా అన్నారు. ఆయన పేరు తలుచుకుంటేనే ప్రతి ఒక్కరూ ఉత్తేజితులవుతారన్నారు. 10 మందిని కలుపుకుని పోయే సమాజం కావాలంటూ హితూ పలికారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ విశ్వకవి గుర్రం జాషువా తన రచనల ద్వారా నాటి ప్రజలను చైతన్యపరిచారన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలు సమాజంలో ఎంతో ఉత్తేజం నింపాయన్నారు. తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు వరుణ్ తేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బివి రావు, ఆక్టోపస్ ఎస్పీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కవులు, సాహిత్యకారులను సన్మానించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీరు గమనిస్తే అభ్యుదయ కవిత్వం కూడా వచ్చింది. శ్రీశ్రీ గారు ఉన్నారు పక్కన. దళితులు పడుతున్న ఈ కుల వ్యవస్థలో పడుతున్న దాని గురించి మాత్రం ఒక్క కడి కూడా రాయలేకపోయాడు. జాతీయ కవిగా కనబడుతుంది. అదే గుర్రం జాషువా గారిని విశ్వకవి, విశ్వనరుడు అని చెప్పి ఆయన ఏదైతే అన్నాడు అది కరెక్ట్గా ఆప్ట్గా సూట్ అవుతుంది. సో అందువల్ల ఇది మనం ఈరోజు కూడా 130 సంవత్సరాల తర్వాత కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన భావాల్ని ఆయన వ్యక్తపరిచిన బాధని ఆయన చేసిన ఎవరో ఒకళ్ళు ఇద్దరి గురించి పట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన ఆయన కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి అనుకుంటున్నాం. సో తప్పని చెప్పడం లేదు, కానీ ఇట్లా సమాజం మారుకుంటూ వస్తుంది. సమాజం మారుకుంటూ వస్తున్న ఉద్యమం కాబట్టి మోడర్న్ కాన్సెప్ట్ ఎంటర్ అయిన తర్వాత మన తెలుగు సాహిత్యం ఖచ్చితంగా చెప్పడం, కానీ మాతృభాష మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే గుర్రం జాషువా లాంటి మహోన్నత వ్యక్తులను గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన భాగం ఇంటెగ్రల్ విలేజ్ పీపుల్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాల్సిన ఆవిష్కరణ మన ముఖ్య అతిథుల చేతి మీదుగా జరుగుతుంది. వివాద అధ్యక్షులుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని నెక్స్ట్ ఎజ్రా శాస్త్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సాధారణంగా విచ్చేసిన తదుపరి టి సహస్ర 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు వీళ్ళు. ఎస్ శ్రీ లలిత 8th క్లాస్ ఏ తేజస్విని, ఎన్ పరిమళ, తదుపరి 8th క్లాస్ పిల్లలు నైనా అఫ్షీ, తర్వాత 9th క్లాస్ ఎన్ కుసుమ షాహీన్, తదుపరి పి షణ్ముఖ ప్రియ. సాంప్రదాయాన్ని, మతాన్ని, దేవుని సైతం ధిక్కరించాడు జాషువా. ఎవడు అడిగిన వాడిని అవగతం
ఎవరు అడిగినాడు నిన్ను అవగతంగా సృష్టి చేయమని చేసి తీరుకో దిగి దాపుకున్న లోక వ్యవహారం పెట్టు నడతలురా వెసకాడా. నువ్వు ఎవడు పుట్టించమన్నాడయ్యా? నేను పుట్టించావు ఈ అవకతవ ప్రపంచాన్ని, ఎక్కడో పైన దాక్కున్నావు, ఇక్కడ కథ ఎక్కడ నడుస్తుంది అని వెసకాడా అన్నాడు దేవుడు. వెసగాడు, వెస అనేది భాష కార్పెంటర్స్ తెలుస్తుంది. వెస బిగపు చేశాడు దేవుడు, అందుకని ఆయన వెసగాడ. ఇట్లాంటి ప్రయోగం కొన్ని వేరు చేశాడు జాషువా గురించి చెప్పుకునే సమయం లేదు, కానీ ఆయన పేరుతో చదువుకున్నటువంటి లలిత సాంస్కృతిక సాహితీ సభకు సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అన్నిటికీ అర్థమవుతున్నాడు. ఎవరు ఆయన తండ్రి గారు, పెద్దమ్మ గారు అలా అందరికీ సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ చెప్పాల్సిన హామీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అందరూ అన్ని కవితాలను బంధు నేను అసలు ఎవరు కడుగు నేను ఎవరు కడుకోలేదు. మేడం మేడం రెడీ అలా రండి రెడీ 1 సెకండ్. తదుపరి మేడం మేడం రవిచంద్ర ఈశ్వర్ గారు మీలో నాయకులు పెట్టారు వచ్చారా? నాగేశ్వర గారు, విజయ్ కుమార్, ప్రసన్నరాజు అందరూ కూడా ఆయన సన్మానం అందుతున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నట్టుగా కోరుతున్నా. గౌరవ ఈ యొక్క అమూల్యమైన కరతాళ ధ్వనులతో వందన సమర్పణ క్లుప్తంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. కృష్ణశాస్త్రి గారు కానీ తర్వాత ఆయన సమకాలికులు కవుల్లో వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో కూడా తెలుగులోనే రాశారు. మరి వాళ్ళు ఎవరికి లేని బిరుదు ఈయనకి జాతీయ కవి, విశ్వకవి, విశ్వనరుడు అని చెప్పి ఎందుకు వచ్చింది మనకి అనేది మనకు ఒకసారి చూద్దాం. ఈ కవులందరూ కూడా జాషువా గారి సమకాలీన పరిస్థితుల్లో భావకవిత్వం వచ్చింది, వచన కవిత్వం వచ్చింది, తర్వాత ఫిక్షన్ అంటారు, లేనిది ఉన్నట్టు వర్ణించడం, అట్లాంటివన్నీ కూడా చేశారు. సో పద్యాన్ని కూడా వాళ్ళు ఒక వాహనంగా ఎన్నుకున్నారు. గుర్రం జాషువా గారు కూడా పద్యాన్ని ఒక వాహనంగా ఎన్నుకున్నారు తప్పితే ఆ రోజుల్లో పద్యం కానీ చెప్పకపోతే ఈయన కవి కాదంటారు. పద్యం చెప్పినోడే కవి అప్పుడు. కాబట్టి ఈయన కూడా కవిగా గుర్తించబడాలంటే ఖచ్చితంగా పద్యంగానే పద్యాన్ని మాత్రమే వాహనంగా తీసుకోవాలి. చిన్న చిన్న పద్యాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన విశ్వకవి ఎట్లయ్యారు, విశ్వనరుడు ఎట్లయ్యారు, జాతీయ కవి ఎట్లయ్యారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో కవిత్వం చెప్పే సబ్జెక్ట్స్ అన్నిటికంటే ఈయన డిఫరెంట్ కవిత్వం తీసుకున్నాడు, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. అయితే ఈ సబ్జెక్ట్ ఆయన అనుభవపూర్వకంగా వచ్చిందా, ఆయన అనుభవించిందా, లేకపోతే ఈ నిమ్న జాతులు వీళ్ళు ఇక్కడ పడుతున్న బాధలు చూసి ఆ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడా అనేది మనకు నిమిత్తంగా తెలియదు. కానీ మొత్తానికి భారతదేశం యొక్క ఆత్మ అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడారు. ఏంటంటే అది హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ. ఈ కవులు ఎవరో కూడా కుల వ్యవస్థను మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు గమనించినట్లయితే ఇప్పుడే చెప్పారు విశ్వనాథ్ కవి గారు కానీ, లేకపోతే
గురజాడ అప్పారావు గారు కానీ దేశం గురించి మాట్లాడారు, భూమి గురించి మాట్లాడారు, మొక్కల గురించి మాట్లాడారు, దేవతల వర్ణనల గురించి మాట్లాడారు, తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడారు. మీరు ఏది చూసినా అన్నీ వస్తాయి. కానీ కులం గురించి మాట్లాడిన ఒకే ఒక కవి గుర్రం జాషువా గారు. సో ఈ కులం అనేది మన భారతదేశం కూడా డిస్టింక్ట్గా ఎందుకు కనపడుతుంది ప్రపంచంలో అంటే, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, దగ్గర 230 దేశాలు ఉన్నాయి. వాటిల్లో దేనిలో కూడా కులము యూనిట్గా, కులం వ్యవస్థగా ఉండదు. వర్గం, శ్రామిక వర్గమనో వ్యవసాయ వర్గమనో వాళ్ళని పీడించే వాళ్ళని 2 వర్గాలు ఉంటాయి. భారతదేశంలో మాత్రం శ్రామిక వర్గం ఉంది, పీడించేవాళ్ళు ఉన్నారు. ఈ శ్రామిక వర్గంలో కులం ద్వారా పీడించేది కూడా ఉంది. సో ఈ యొక్క క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చింది గుర్రం జాషువా గారు. సో ఆయన పద్యాల్లో మనకి చాలా కనపడుతుంటాయి. కోట్సరా గారు చాలా పద్యాలు చెప్పారు. అయితే ఒకటి మాత్రం నాకు చాలా చాలా అట్రాక్ట్ అయింది. అదేంటంటే ఆయన వీడిని ఉద్ధరించు దేవుడు ఎవడో అని ఒక పద్యం స్టార్ట్ అవుతుంది. 3 సెంటెన్స్లు ఉంటాయి. దేవుడే లేడు, తర్వాత ఈ మానవులను ఉద్ధరిస్తారు, అసలు ఈయన చేసిన పాపం ఏంటో ఈయనకే ఇంతవరకు తెలియదు అని అంటే ఆ ఒక్క సెంటెన్స్లో ఎంత సబ్జెక్ట్ ఉంటుందంటే, దేవుళ్ళని వ్యతిరేకించారు ఓ పక్క నుంచి, మనుషుల్ని విమర్శించారు ఓ పక్క నుంచి, మన అమాయకత్వాన్ని కూడా చూశారు. మనం ఏం పాపం చేస్తామో మనకే తెలియదు, ఈ దళితులు ఏం పాపం చేశారో మనకు తెలియదు. ఇప్పటికి కూడా ఇన్ని 100 సంవత్సరాలు అనుభవించేది అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 76 సంవత్సరాలను మనం సెలబ్రేట్ చేసి ఇప్పటికి కూడా మనం ఏం పాపం చేసామో మనకు తెలియదు. అట్లాంటిది ఆయన 100 సంవత్సరాల క్రితమే దాన్ని బయటకు తీసుకొచ్చారు. సో ఎంత ఆర్ద్ర హృదయంతో ఆయన తీసుకొచ్చారు అనేది మనకు కనపడుతుంది. ఈరోజు మనకి సాహితీ రంగంలో గుర్రం జాషువా గారు ఒక ప్రఖ్యాతమైన వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎందుకంటే వారు రచించినటువంటి అనేక రచనలు ఆ రోజు సమాజంలో మరి మనల్ని ఎంతో ఉత్తేజితం చేసి వెనకబడుతున్న తరగతుల వారిని ఎందుకు వెనకబడ్డారు, మన పరిస్థితి ఏంటి అనేది మరి గబ్బిలం అనే ఒక పుస్తకం వారు రచించారు. దాని ద్వారాగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సారాంశం, ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ కూడా ఇంకా దళితులకి ఆలయ ప్రవేశం లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దళితుల్ని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవులకి ఎన్ని రకాల అవమానాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇంకా అనేక దాడులు దళితుల మీద జరుగుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఇప్పుడే ఎలా ఉంది అని అంటే మరి ఆ రోజుల్లో మరి 100 years బ్యాక్ ఎట్లా ఉండేది అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అందుకే గబ్బిలంని మరి ఎందుకంటే గబ్బిలం అనేది జనరల్గా ఎక్కడ ఉంటుంది, ఎవరు మనుషు సంచారం లేని ప్రాంతాల్లో, అలాగే గుహల్లో మరి అలాంటి ప్రాంతాల్లో ఉండే గబ్బిలానికి కూడా దేవాలయంలో ప్రవేశం ఉండింది. కానీ మరి మనకి మానవులుగా పుట్టిన మనకి మరి ఆలయాల్లో ప్రవేశం లేని సందర్భంలో మరి భగవంతునికి గబ్బిలం ద్వారాగా మరి మన యొక్క విన్నపాలని విన్నవించి ఒక మంచి పుస్తకాన్ని రాశారు. ఆ రోజు అంటే వారికి గబ్బిలమే కాదని చాలా బుక్స్ రాస్తున్నారు. అందులో ఇది అందరినీ కూడా ఆలోచింపజేసేది ఒక మంచి సాహిత్య రంగంలో అది గబ్బిలానికి ఒక మంచి ప్రాధాన్యత ఉంది. అలాంటి గబ్బిలం కూడా దేవుడి దగ్గర ఉండి మన యొక్క ఆత్మనాదాన్ని అంటే మనము ఎందుకు భగవంతుని చూడడానికి అనర్హులం, కనీసం నువ్వైనా వెళ్ళి ఆ భగవంతునికి మా యొక్క ఆలోచనలు కానీ బాధలను కానీ తెలియజేసే ఒక మంచి పుస్తకం. మరి సమాజంలో వెనుకబడిన వారి గురించి అనేక రకాలుగా మనలో మరి ఉత్తేజం చేసి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పట్లో లేదు, అయినప్పటికీ కూడా మరి కరపత్రికల ద్వారాగా అనేక రకాల రచనల ద్వారాగానే మరి మన ముందుకు పోవడం జరిగింది. మరి వారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఈ యొక్క మంచిగా గుర్రం జాషువా గారి యొక్క సైద్ధాంతిక జ్ఞాపకార్థంగా నిర్వర్తించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేని విధంగా మరి మొదట స్థాపించబడినటువంటి
చేసినటువంటి యొక్క యాజమాన్యానికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇంకా చాలామంది మనలో చాలామంది రావాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు చదువుకున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కానీ మనం గతంలో మన జీవన విధానం ఎలా ఉంది, దానికోసం ఎన్ని పోరాటాలు సాగించారు. ముఖ్యంగా మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగంలో మన కోసం రాసినటువంటి మనకి కూడా రిజర్వేషన్లు కావాలి, మనము కూడా ప్రజల్లో భాగస్వామ్యాలు, ఉద్యోగ అవకాశాలు రావాలి, మనము కూడా సమాజంలో మనకు భాగస్వామ్యం ఉంది, మనకు ఓటు హక్కును కల్పించి అనేక రకాలుగా మనం ముందుకు పోవడానికి మరి యొక్క రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతుంటే ఇంకా మనలో ఆ ఉత్తేజం రాకపోవడం అనేది ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమే. మరి ఇంకా మనం చదువుకుంటున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ రోజున మరి ఎక్కువ మంది మనలోనే వస్తున్నారు. మరి ఇవన్నీ ఉద్యోగస్తులు కూడా మనం ఏ యొక్క ఆఫీసులో చూసినా కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా మరి ఉద్యోగ అవకాశాలు చేతి అందిపుచ్చుకొని మరి ముందుకు పోతున్నారు. అలాగే మరి చదువులో కూడా మనకంటే ఒక ప్రాధాన్యతను కల్పిస్తుంది మరి ప్రభుత్వం. ఇవన్నింటినీ కూడా మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం దేంట్లోనూ తీసుకోకూడదు. మనము నివసించే జీవన విధానం కానివ్వండి, వేసుకున్న డ్రెస్ కానివ్వండి, ప్రతి విషయంలోనూ కూడా మనం ఎవరికి తక్కువ కాదనే విధంగా మరి అంబేద్కర్ గారు ఏ రకంగా మరి కృషి చేశారు. మరి వారి కృషిని మనం ఎప్పుడో జన్మదినానికో మరి వర్ధంతులకో గుర్తు చేసుకోవడం కాకుండా ఉండే ఒక సమాజాన్ని నిర్మించుకునేటటువంటి ఆసక్తి యువకులైనటువంటి వరుల ప్రతికి, అతని మిత్ర బృందానికి, ఈ రోజుల్లో ఉండే యువకులు కాకుండా భవిష్యత్తుకు కాబోయేటటువంటి యువకులుగా తయారవుతున్న ఈ నలుగురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మంచి ఆలోచనలు, కార్యక్రమాలు నాకు చాలా సంతోషం కలిగించాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ సమాజం అయింది జోషా గారి పేరుతో. జోషా గారిని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాము? ఆయన మంచి కవిత్వం రాశాడు. సరే, ఇంకా ఏమిటండి, ఆయన మావాడు మంచి కవిత్వం రాశాడు. మావాడు ఇంతకుముందు ఎవరు రాయలేదు, ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆయనలాగా రాసిన వాడు ఒకళ్ళు లేరు. అంతేకాదు, ఇంతకు ముందు రాసిన వాడు ఎవరికంటే కూడా గొప్ప కవిత్వం రాసిన వాడు జోషం. మీరు నన్నయ్య దగ్గర నుంచి జోషం ఎవరి దగ్గర తీసుకోండి, చల్లీశ్వరు అని ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకోండి. వాళ్ళందరికంటే కూడా గొప్ప కవిత్వం రాసిన వాడు. ఏమిట్లో అర్థంలో ఉన్న గొప్పలు అంటే, మీరు భాగవత రామాయణాలు చేసిన వాళ్ళని కానీ, నన్నయ్య తిక్కన ఎర్రన ప్రకటన వీళ్ళని పూర్తించి తీసిన కానీ తెలిస్తే, సంస్కృతం నుంచి పుట్టినటువంటి భాషకు మాత్రమే పట్టాభిషేకం చేస్తారు వాళ్ళు. జోషువా ప్రజలు మాట్లాడే భాషకు పట్టాభిషేకం కలిగించినటువంటి అద్భుతమైనటువంటి కవియోధుడు. అందువల్ల జోషువాని మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉండే సాహితీ యోధుల్లో గొప్ప తిరుగుబాటు మానవత్వం ఉన్న వ్యక్తిని ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయన వ్యక్తిత్వం మీకు తెలుస్తుంది. జోషువాని తెలుసుకొని గుర్తుపెట్టుకోవడానికి కోసం ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో మీరు చాలా ఆలోచనలు చేశారు, చాలా అద్భుతమైనటువంటి సమాచారాలు చెప్తున్నారు, చాలామంది మాట్లాడారు, చాలామంది సన్మానాలు చూశారు, బాగా మాట్లాడినా చాలా ఆలోచనలు చెప్పినవాడు. వీళ్ళందరి వెనుక ఉన్నటువంటి ఆలోచన లాగా కాదు, ఇవాళ లాగా కాదు, రేపు మరింత గొప్పదిగా ఈ సమాజం బాగుండాలి అనేటటువంటి గొప్ప ఆలోచనకి కలగడానికి ఒక ప్రాణానికి ఉద్దేశం ఉంటుంది. జనం పెరగాలి, మానవత్వం పెరగాలి, మనం గొప్పవాళ్ళం కావాలి. గొప్పవాళ్ళం కావడానికి జోషువా పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ గొప్ప జనాన్ని నిర్మించడానికి, సృష్టించడానికి చాలా చాకచక్యంతో ఉంటుంది. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఒక్కటే మాట చెప్తాను. జోషువాని మీరు తలుచుకుంటే మీరు ఉత్తేజితులు అవుతారు, తేజ సంపన్నులు అవుతారు, అద్భుతమైన మూర్తులు అవుతారు, అట్లా ఆవరణలో ప్రవేశిస్తారు, తేజ సంపన్నమైనటువంటి జీవితం జీవిస్తారు. మీరు జోషువాని తలుచుకుంటేనే మీ హృదయం ఉప్పొంగి కోరుతుంది, మీ గుండెల్లో గొప్ప ఊట పుడుతుంది, గొప్ప తేజస్సు పుడుతుంది, గొప్ప చైతన్యం పుడుతుంది. జోషువా అంటే చైతన్యం. చైతన్యాన్ని గురించి ఏర్పాటు చేసిన ఈ సందర్భం చాలా గొప్పది. ఈ సందర్భానికి నేను రావడం నా అదృష్టం.
మిమ్మల్ని చూసేది నా అదృష్టం. ఈ అదృష్టాన్ని పెట్టుకోతూ అభివృద్ధి ఈరోజు దళిత సాంస్కృతిక సాహితీ ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మన ఎంపీ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఇంకా కోటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీని కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏదైతే మన వాళ్ళల్లో చైతన్యపరచడానికి, అదేవిధంగా వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎక్కువ మందిని కూడా దీన్ని ప్రోత్సహించడానికి, దాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి దానికి అవార్డ్స్ ఇవ్వటం, దాని వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీనికి ఒక మంచి కార్యక్రమం, మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇది మనం చేసే కార్యక్రమంలో మనం ఆ టాలెంట్, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అది ప్రజలకు కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ దళిత సాంస్కృతిక సాహిత్య వాళ్ళంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆచార్య వినాయక్ గారు కూడా దీనికి వచ్చి ఆయన కూడా చేయటం చేశారు. ఆయన కూడా పెద్ద టైం అయిపోయిందని చెప్పి ఆయన కూడా అంటాం, హైదరాబాద్ నుంచి మన మధ్యకి రావటం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎక్కువ చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంచెం లేట్ అయింది, అది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా 9 ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా కూడా మీ మధ్యలోకి రావటం, ఈ కార్యక్రమం మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.